ఎలాంటి అంచనాలు లేకుండానే సంచలనాలు సృష్టించింది దురంధర్. వెబ్ సిరీస్ ఫార్మాట్ లో తీసిన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. భారీ అంచనాలతో వచ్చినా సరే దురంధర్ 2 రికార్డుల మోత మోగించేసింది. ఇప్పటికీ బాలీవుడ్ లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ కి దురంధర్ అనేది ఓ దిక్సూచిగా మారబోతుంది. దురంధర్ 3 ఎప్పుడు అనే ప్రశ్న సహజంగా రేకెత్తడం ఖాయం. ఎందుకంటే ఈ ఫ్రాంచైజీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. మరి ఏ నిర్మాత ఏ దర్శకుడైనా సరే ఈ క్రేజ్ ని క్యాచ్ చేసుకోవాలని చూసుకుంటారు. కానీ ఆదిత్యధర్ మాత్రం దురంధర్ 3 ఆలోచన లేదని స్పష్టంగా చెప్పేశారు. దాని బదులుగా మరో కొత్త కథ ఉంది. కొత్త ఫ్రాంచైజ్ కి అంకురార్పణ చేయడం సబబని భావిస్తున్నారు. కాకపోతే దురంధర్ 3 చేయాలన్న ఒత్తిడి ఆదిత్యపై పెరుగుతూనే ఉంది. ఇంత మంచి ఫ్రాంచైజ్ ని వదులుకోవడం తెలివి తక్కువ నిర్ణయం అని ఆయన సన్నిహితులు కూడా ఆదిత్యకి సున్నితంగానే చెప్తున్నారు. దాంతో ఈ మధ్య ఆదిత్యధర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదేంటంటే దురంధర్ 3 ఉంటుంది, కానీ ఈ టీమ్ తో కాదు, హీరోతో సహా దర్శకుడు మిగిలిన టీం మొత్తం మారిపోతుంది. దురంధర్ అనే ఫ్రాంచైజ్ ని ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాడు ఆదిత్య. ఓ రకంగా ఇది మంచి ఆలోచనే. మార్కెట్ ని క్యాష్ చేసుకుంటూనే ఈ ఫ్రాంచైజ్ ని జనంలో ఉండేలా చూసుకోవచ్చు. కాకపోతే రణ్వీర్ లేకుండా ఈ ఫ్రాంచైజ్ ముందుకు వెళ్తుందా అనేది ఆలోచించాల్సిన విషయం. ఆయన ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చాలా ముఖ్యం. రణ్వీర్ కెరీర్ లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సినిమాతో. ఆయన్ని మరిపించే నటుడిని తీసుకురావడం ఆదిత్యకు చాలా కష్టం. కాకపోతే ఆదిత్య ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ఆయన ఇప్పుడు శూన్యంలో నుంచి కూడా అద్భుతాలు సృష్టించగలడన్న నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఆదిత్య మైండ్ లో దురంధర్ 3 గురించిన ఆలోచనలు ఎలా ఉన్నాయో, అవి ఎప్పుడు బయటకు వస్తాయో ఎవరికి అర్థం కావడం లేదు. ఈలోగా బయట మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.